హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సంపత్ అండి. ఈరోజు మీకు కొత్త వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా కష్టపడి ప్రాణాలు తెగించి దట్టమైన అడవిలోకి వచ్చి అయితే తీసా ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కనపడుతుందా ఫ్రెండ్స్? ఇది నా వెనకాల కనపడుతుందా ఫ్రెండ్స్? ఇవి గుహలు ఫ్రెండ్స్. ఈ కాకతీయుల స్థావరాల అంటే కాకతీయ రాజులకి సైనికులు ఉండేవాళ్ళు కదా, వారి యొక్క స్థావరాల లేదా ఆదిమానవ గుహల లేదా రాక్షసులు నివసించిన గుహల లేదా నరమాంస భక్షకులని ఉండేవాళ్ళంట పూర్వంలో అడవులలో, వాళ్ళ లేదా ఆదివాసీలని అరణ్యాలలో ఉంటారు ఫ్రెండ్స్. వారు పాపం వ్యవసాయాలు చేసుకుంటూ అరణ్యంలోనే ఉండిపోతారు. వాళ్ళ సజీవ సాక్ష్యాలు అనేవి మీకేం తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలు మొత్తం మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే అడవులు అయితే ఫ్రెండ్స్ చాలా జంతువులు అయితే ఉంటాయి. వాటిని ఏ ఇబ్బంది పెట్టమాకండి. మన పని మనం చేసుకుని రావటం ఫ్రెండ్స్. కానీ ఎవరు రామాకండి ఫ్రెండ్స్ అంత ధైర్యం చేసి. అంటే ఊరికి దగ్గరలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక్కరిద్దరైతే వేస్ట్ వే ఫ్రెండ్స్. ఎందుకంటే అడవిలోంచి ఏ మృగాలు వచ్చి దాడి చేసినా మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ. అది నాకైతే అడవి గేదెల సౌండ్లు అయితే వినపడ్డాయి ఫ్రెండ్స్. అవి అడవి గేదెల ఊళ్ళో గేదెలు అనేది తెలీదు. అందుకే ఫ్రెండ్స్ నేను చూడండి చుట్టూ చూపిస్తున్నా. పెద్ద పిల్లలు కూడా అవి ఉండొచ్చండి ఫ్రెండ్స్. ఇది జాగ్రత్త గమనించండి. చుట్టూ చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది, తర్వాత ఇటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్గా ఉన్నాయి, ఏ నుంచి లోపలికి ఉన్నాయంట ఫ్రెండ్స్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రెడీయా? ఫాలో మీ. పూర్వంలో అయితే ఫ్రెండ్స్, కాకతీయుల కాలంలో అయితే వాళ్ళ సామ్రాజ్యానికి కొంతమందిని సర్వ సైనాధిపతులుగా పెట్టుకునేవాళ్ళు. అంటే మంత్రులు, సైనాధిపతులు, సైనికులు ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా. అయితే సర్వ సైనాధిపతులకి పెద్ద సామ్రాజ్యం ఫ్రెండ్స్. కాకతీయ సామ్రాజ్యం అంటే చాలా పెద్దది. అంతకు ముందు ఉన్న రాజులకు కూడా సామ్రాజ్యాలకు పెద్దయే. అంత పెద్ద ఆటల్లో కొందరికైతే మంచి ప్రాముఖ్యత అనేది ఇచ్చేవారు ఫ్రెండ్స్. వారు ఆ రోజుల్లో వీరభద్రులు అనేవాళ్ళు ఫ్రెండ్స్. వారు విక్రమకేసరి వంశస్థులు. ఆ చరిత్ర అనేది నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. చాలా చాలా గొప్పగా ఉంటుంది. అయితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు కూడా ఆ రోజుల్లో వీరభద్రులకి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. వారు కనుక అడవులలో ఇలా ఉండి గ్రామాలు రక్షించడం కోసం, సామ్రాజ్యాన్ని కానీ రక్షించడం కోసం కూడా అవి ఉండవచ్చు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో నాకు తెలపండి ఫ్రెండ్స్. గుప్త నిధుల కోసం ఎవరైనా దొండగులు వచ్చి ఈ విధంగా చికాకు అయితే చేసి ఉండవచ్చు. దీని మీద అయితే ఒక పెద్ద బండ ఉండేది అనుకుంటా ఫ్రెండ్స్, తొలగించారనుకుంటా. ఇది చిన్నదే ఫ్రెండ్స్, చూడండి చూపిస్తాగండి ఎదరికెళ్ళి. లేదా ఇది సమాధా తెలియదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అటుపక్క రెండు చిన్న చిన్న బండలు నిలబెట్టి ఉన్నాయి. అంటే చిన్నవి కాదు ఫ్రెండ్స్, అవి పెద్దయే. అంటే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఇది చిన్నవి ఫ్రెండ్స్. మరి దీనిపైన ఉన్న బండ అనేది తొలగించి ఉండవచ్చు. ఎవరైనా దుండగులు గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరిపి చికాకు చేసి ఉండవచ్చు. ఏదైనా ఫ్రెండ్స్ మన భారతదేశ సంపద, వాటిని దుర్వినియోగం చేయకూడదు. ఏదైనా మన భారతదేశ సంపద కాబట్టి చాలా జాగ్రత్త కాపాడుకోవాలా. అడవులను కూడా రక్షించుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా ఉండే ఫ్రెండ్స్ ఎక్కడైతే అవి గుహలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటే.
ఇదైతే డమ్మీ చేసింది ఫ్రెండ్స్, చుట్టూరు చిన్న దారిలాగా ఉంది కానీ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇది వర్షాల వల్ల అయితే, వాతావరణం వల్ల వర్షాల వల్ల అయితే కుంగిపోయి ఉండవచ్చు లోపల కొద్దిగా. చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. ఇది పెద్ద బండ, అసలు అంత పెద్ద బండ ఏ విధంగా లేచిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, 20 అడుగుల బండ ఉంది ఫ్రెండ్స్. ఇది అంత 20 అడుగుల బండ ఏ విధంగా లేపుతారు ఆ రోజుల్లో చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్గా ఉన్నది 9, ఓ 10 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండ 10 అంగుళాలు ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పొడుగు ఒక 15-20 అడుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్ పొడుగు. వీటి పైన వచ్చేసి బండ 20 అడుగుల బండ. అసలు అంత ఎట్టలేసింది ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారు, లేకపోతే ఆ రోజుల్లో మానవులు ఎంతో బలిష్టంగా ఎంతో ఎత్తుగా ఉండేవాళ్ళు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 12 అడుగులు 15 అడుగులు ఎత్తులో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో వారి యొక్క సంపదని ఇక్కడ దాచిపెట్టిన ఉండవచ్చు. లేకపోతే అయితే కాకతీయుల కాలంలో అయితే ఫ్రెండ్స్ వీరభద్రి వాళ్ళకైతే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అనేది ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సైనికుల్లో కానీ సైన్యాధిపతుల్లో కానీ రాచరికల్లో కానీ వారిని మించిన వీరులు లేరని ఆనాటి కాలంలో అనుకునేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకటే బండ. ఈ బండ కింద రాళ్ళు అయితే కనపట్లేదు ఫ్రెండ్స్, సమానంగానే ఉంది. పైన అయితే కింద అయితే కొద్ది గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఉంది ఫ్రెండ్స్ కింద. కాకపోతే ఇది చూడండి ఫ్రెండ్స్, అంత కింద కొంత భూమిలోకి ఉంది ఫ్రెండ్స్. కింద చుట్టూ చూపిస్తా చూడండి. చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. బహుశా నిధి నిక్షేపాలు అయితే ఉండవచ్చును. అబ్బో, లోపల పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నది ఫ్రెండ్స్, ఒక 4 అంగళాలు 6 అంగళాలు సందు అయితే ఉంది. అంతకు మించి అయితే ఇది డమ్మీ చేసి ఉంది. ఇదైతే పురావస్తు శాఖ వాళ్ళైతే పరిశీలిస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ వీటిలో ఏమున్నాయి ఏమిటి అనేది. కానీ టూరిస్ట్ ప్రదేశంగా చేస్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలో. ఇది ఇంకోటి ఫ్రెండ్స్, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఫ్రెండ్స్ చుట్టూ సమానంగా ఉంది. ఒక అడుగున్నర ఎత్తు అయితే మనకి సందు అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది భూమిలోకి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవి రావి అనేది మనకి రాయి కనపడేది పైకి కనపడుతుంది కదా మనకి. చూడండి, ఇట్లా కొంచెం కనబడుతుంది కదా గ్యాప్, 1 అడుగున్నర వెళ్ళటానికి. బహుశా ఇవి ఇంకొక 4-5 అడుగులు కిందకైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులు దాంట్లో పండుకొని అంత ఉండాలి కదా ఫ్రెండ్స్. అంత ఉండాలంటే కనీసం 10 అడుగులు గ్యాప్ అయినా ఉండాలి కిందకి. అంటే ఆ రోజుల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, హైట్ మనుషులు కాబట్టి చెప్పలేం. తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. అడవిలో ఎక్కువసేపు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎట్నుంచి అడవి మృగాలు వచ్చి దాడి చేస్తాయో తెలీదు. నేనైతే మీకు చూపించడం కోసమనే చాలా కష్టమైనా సరే తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. అబ్బో, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. ఇక్కడ రాయిని అయితే తొలగించారు ఫ్రెండ్స్. చూసారా, పైన దొండగలు చేసిన పని అండి ఇది, గుప్త నిధుల కోసం. చూసారా, ఇటు పక్క తొలగించి పడేశారు రాయిని. చూడండి, ఈ రాయిని అయితే దీని మీద నుంచి పొడిసి మరీ తీశారు ఫ్రెండ్స్. అది మొక్క కాదు, పెద్ద రాయే. ఇట్లా పైకి ఎక్కి చూద్దాం ఫ్రెండ్స్ ఏముంది ఏంటి అనేది. లైట్ కూడా వేసి చూద్దాం.
లైట్ వేసా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. గుప్త నిధుల కోసం అయితే చాలామంది దొండగులు అయితే చికా చేశారు ఫ్రెండ్స్. ఇవి కూడా భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయ సంపద అన్నట్టే ఫ్రెండ్స్. ఆనాటి కాలంలో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల అయితే కాదు, మనుషులేనండి చికా చేసేది. ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయమాకండి ఫ్రెండ్స్. రాబోయే తరాల వారికి చూపించడానికి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒకటి చూపిస్తున్నా. ఇది కొంచెం వింతగా ఉంది ఫ్రెండ్స్. బహుశా ఇది అయితే సమాధులు అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది వారి పూర్వీకుల యొక్క సమాధులు అయితే అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఎంతో పొడవైంది, పొడవుగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక రాయి చెక్కి సమాధి చేశారు అనుకోండి ఫ్రెండ్స్. చూడండి కనపడుతుందా ఫ్రెండ్స్? అంటే ఆ రోజుల్లో మనుషులు అడవిలో ఉన్న పెద్ద అడుగులు ఉండేవాళ్ళు. మీరు మాత్రం ఫ్రెండ్స్ ఇది సమాధి అనేది అయితే సమాధిలే ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. అంటే గ్రామాలు ఇందులోనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి అడవిలో. వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కనపడింది మనకి. మీకు లైట్ వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, అంతకే అవసరం అయితే. చూడండి జూమ్ చేసి చూపిస్తా, కనబడుతుందా? లేదా గుప్త నిధుల కోసం ఏమన్నా చాలా మంది దొండగులు చికా చేస్తే చేసి ఉండవచ్చును. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకో వీడియో తీద్దాం, అదే ఇంకొక చోటుకి వెళ్ళి చూపిస్తా. అమ్మా ఎన్ని తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్. ఇవి వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైతుందండి, కానీ చూడాలి ఫ్రెండ్స్. చూడండి పక్క పక్కన ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎంతో జాగ్రత్తగా ఉన్నాయి తీయాలి ఫ్రెండ్స్ మనం. ఇందాడైతే అడవి గేదెలు వచ్చినట్టున్నాయి ఫ్రెండ్స్. వాటి క్యాక్లీన్ అయితే నాకు భయం వేసింది, అందుకే ఎక్కువ లోతుగా అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అడవి లోపలికి వెనక్కి తిరుగుదాం అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం దగ్గరలో ఉండి చూపించి నేనైతే వెనక్కి వెళ్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దోమలు అయితే కొడుతున్నాయి అడవిలో కదా. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతుంది కదా. ఇది ఇంకోటి ఫ్రెండ్స్ చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అబ్బో నడవలేకపోతున్నాను ఫ్రెండ్స్, మొత్తం తీయలేకపోతుంది నడిచి నడిచి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకోటి ఫ్రెండ్స్. అంటే కిందకుంటే ఉండొచ్చు ఫ్రెండ్స్, ఇంకా బండ్లా కిందకున్నాయి ఫ్రెండ్స్ ఆడ. ఫ్రెండ్స్ అవతల అయితే ఏదో అడవి బర్రెలు అయితే సౌండ్ అయితే వినపడుతుంది ఫ్రెండ్స్. మనం అర్జెంటుగా బయటకు అయితే వెళ్ళిపోవాలి. అవి మన మీదకి వచ్చి దాడి చేసే లోపల మనం పారిపోవాలి ఫ్రెండ్స్. అవి అడవి గేదెలా లేకపోతే ఫ్రెండ్స్ ఈ కింద రాళ్ళు చూసారా? రాళ్ళు రప్పలు దొండగులు కనుక గుప్త నిధుల కోసం ఇలాంటి వాటిని చికిచికా చేసి ఈ విధంగా అయితే చేసి ఉండవచ్చు. తప్పు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అలా చేయమాకండి, తప్పు. మనం అప్పలంగా దొరికే అడుగు గురించి ఎప్పుడు ఆశించకూడదండి. కష్టపడి సంపాదించుకోవాలి. మనం ఎంత కష్టపడితేనే మనకు వస్తుందండి. అది కష్టపడి పని చేసుకోవాలి, జాబులు కానీ పని కానీ ఏదైనా సరే. అప్పలంగా వస్తుందని చెప్పేసి మన అడవుల్లో పోయి గుప్త నిధుల కోసం చికా చేయటం అలాంటివి చేయకూడదు. అవి మ్యాక్సిమం దొరకవు ఫ్రెండ్స్, అవన్నీ ఉత్తమ ఆటలే. ఉంటే ఉండొచ్చేమో కానీ మనకైతే దొరకవు. తప్పది, అలాంటి ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. దట్టమైన అడవులలో క్రూర మృగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకనే అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. దోమలు కొడుతున్నాయి ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా ఎదరికి వెళ్దాం. ఫ్రెండ్స్ గమనించండి, బర్రెలు అయితే అరుస్తున్నాయి ఫ్రెండ్స్. గేదెలు అయితే అవి అడవియా ఊళ్ళోయా తెలియదు ఫ్రెండ్స్ నాకు. ఇక్కడైతే ఊరు లేదు ఫ్రెండ్స్, చుట్టూ పెద్ద అడవి ఇది. ఇంటి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి ఏనండి. నాకైతే వినపడుతున్నాయి ఫ్రెండ్స్, మీకు మరి వినపడుతున్నాయో లేదో తెలియదు. అంటే లాంగ్లో అరుస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో దట్టమైన అరణ్యం. దట్టమైన అరణ్యం మధ్యలో సంపత్ తెలుగు ట్రావెలర్. గేదెలు అయితే అరుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. బ్యాక్ చూపిస్తాను ఫ్రెండ్స్ కెమెరా. లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంతంలో అంతరించిపోతున్న వీటిని ఆది మానవ గుహలు అంటారండి. తెలంగాణలో దమ్మరవాయ్ అంటారండి. దమ్మెరవాయ్ అనే గ్రామం నుంచి దూరంగా వెళ్తే అడవిలోకి వెళ్తే ఆ అడవిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఆది మానవులు నివసించిన గుహలు అంటారు. చూసారా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి చూడండి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చుట్టూ రెడ్ తిరిగి చూసినా ఉన్నాయి. మనం ఇప్పుడు కట్టుకునే ఇల్లు ఉంటాయి కదా, స్లాబ్లు వేసుకున్నట్టు వేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద బాండాలు అలాగ ఎట్లా వేసినాయి ఏమో. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తానండి. ఈ గుహ దగ్గర అయితే అండి ఇప్పుడు నేను తీసిన కాడ అంటే కొంచెం వెనక్కి వచ్చాను, కరివేపాకు కూడా ఉంది ఫ్రెండ్స్. చూపిస్తాం మళ్ళీ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ పూర్వంలో ప్రజలు జీవించారనేది సాక్ష్యాలండి, సజీవ సాక్ష్యాలు. చూసారా, ఇది కరివేపాకు అండి, అడవి కరివేపాకు. ఎలా ఉందో చెప్తా అండి. సూపర్ ఉందండి. అడవి కరివేపాకు అనుకుంటున్నా. స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మరి అది కరివేపాకో కాదో నాకైతే తెలీదు. తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చే దారిలో అయితే ఒకటి చూసేసి ఫ్రెండ్స్, చూడండి గమనించండి జాగ్రత్తగా. చూపిస్తా చూడండి, ఎండలో ఉందని చూపిస్తాను అయినా కానీ. అంటే కెమెరా క్వాలిటీ మంచిగా రాదు కదా. మీకు కనపడేవి కొండ పెంకులు ఫ్రెండ్స్. ఇవి కనపడుతున్నాయి ఫ్రెండ్స్, కొండ పెంకులు కనపడుతుందండి. అంటే పూర్వంలో ఏమైనా నిధి నిక్షేపాలు కనుక దొరుకుంటాయి పూర్వంలో కనుక, గుప్త నిధి కోసం కొంతమంది దొండగులు అయితే చికా చేసి ఉండవచ్చును. చూసారా ఫ్రెండ్స్, కొండలు అయితే ఏ విధంగా బద్దలయ్యాయి. ఇది కొత్తదో పాతదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉంది. తప్పు ఫ్రెండ్స్, మన భారత చరిత్ర యొక్క నిధి నిక్షేపాలని, అడవుల్ని, వన్యమృగాల్ని, వన్యప్రాణుల్ని కాపాడటం మన ధర్మం. ఎప్పుడు కూడా వాటికి హాని చేయకూడదండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తాను ఫ్రెండ్స్. మన భారతదేశ వారసత్వ సంపద ఫ్రెండ్స్ అంతరించిపోకూడదండి. రాబోయే తరాల వారికి మనం చూపించుకునే జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద బండ ఎంత డిజైన్గా ఉన్నాయి చూసారా. అవి ప్రకృతి సిద్ధంగా అలా ఉన్నాయా లేకపోతే ఏమైనా చెక్కారా తెలియదు. పూర్వంలో చిన్న స్వరంగం అయితే కింద ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బండ కింద అయితే స్వరంగం అయితే ఉంది.
బహుశా పాములు గీములు అయితే ఉండవచ్చును. చాలా ఎత్తైన కొండ అండి ఇది, బండ. బాగా సమానంగా ఉందండి పైన. చూడండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా ఉంది. కింద స్వరంగం, పైన సమానంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా ఉంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ విధంగా చూడండి ఉంది. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సంపత్ అండి. ఈరోజు మీకు కొత్త వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా కష్టపడి ప్రాణాలు తెగించి దట్టమైన అడవిలోకి వచ్చి అయితే తీసా ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కనపడుతుందా ఫ్రెండ్స్, ఇది నా వెనకాల కనబడుతున్నా ఫ్రెండ్స్. ఇవి గుహలు ఫ్రెండ్స్. ఈ కాకతీయుల స్థావరాల అంటే కాకతీయ రాజులకి సైనికులు ఉండేవాళ్ళు కదా, వారి యొక్క స్థావరాల లేదా ఆదిమానవ గుహల లేదా రాక్షసులు నివసించిన గుహల లేదా నరమాంస భక్షకులని ఉండేవాళ్ళంట పూర్వంలో అడవులలో. వాళ్ళ లేదా ఆదివాసీలని అరణ్యాలలో ఉంటారు ఫ్రెండ్స్. వారు పాపం వ్యవసాయాలు చేసుకుంటూ అరణ్యంలోనే ఉండిపోతారు. వాళ్ళ అనేది తెలియదు. మొత్తానికైతే మనకి కనపడుతున్నాయి ఫ్రెండ్స్ సజీవ సాక్ష్యాలు అనేవి. మీకేం తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలు మొత్తం మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే తిరిగా ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. కొద్దిగా బాగా ఎండ కూడా ఉంది ఫ్రెండ్స్, తీస్తున్నాను. అడవిలో అయితే ఫ్రెండ్స్ చాలా జంతువులు అయితే ఉంటాయి. వాటిని ఏ ఇబ్బంది పెట్టమాకండి. మన పని మనం చేసుకుని రావటం ఫ్రెండ్స్. కానీ ఎవరు రామాకండి ఫ్రెండ్స్ అంత ధైర్యం చేసి. అంటే ఊరికి దగ్గరలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక్కరిద్దరైతే వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అడవిలోంచి ఏ మృగాలు వచ్చి దాడి చేసినా మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. అది నాకైతే అడవి గేదెల సౌండ్లు అయితే వినపడ్డాయి ఫ్రెండ్స్. అవి అడవి గేదెల ఊళ్ళో గేదెలు అనేది తెలీదు. అందుకే ఫ్రెండ్స్ నేను చూడండి చుట్టూ చూపిస్తున్నా. ఇది ఒక గుహ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది, తర్వాత ఇటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్గా ఉన్నాయి, ఏడు నుంచి లోపలికి ఉన్నాయంట ఫ్రెండ్స్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రెడీయా? ఫాలో మీ. బా ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు ఒక తొట్లు వలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఒకటి ఉంది. ఈ ఆదిమానవుల సమాధులా కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక గోడలాగే ఉంది. మీకు తిరిగి మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. అడవి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఒక శిల్పాల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి అర్థాలు ఏమిటో తెలీదు, కానీ ఆ రోజుల చెక్ని అనుకుంటా ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇది ఒక బొమ్మలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక గుర్తులు వాళ్ళకి సంబంధించినవి. ఈ ఎడ్జీలు చూడండి. నేను ఫస్ట్ చూసి వీటిని అనుకున్నా అంటే ఇదేదోలే వర్షాలకి వరదలకి ఏమైనా ఇట్లా అయ్యిందని అనుకున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్,
అంటే వారి యొక్క కోట రహస్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి రాసుకున్నారేమో ఆ రోజులలో. స్టెప్పులు అటు చూడండి, డిజైన్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక మనిషిని పోలి ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక చిహ్నం అండి, కోటకి చిహ్నాలు అన్నమాట. ఇవి బురుజులు అంటాం కదా, అవి కోట రహస్యాలకు సంబంధించినవి. బాబా ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చూడలేదండి. ఇది వాళ్ళకి సంబంధించింది మాత్రం ఇక్కడే చెక్కున్నారు అనుకుంటండి. సమాచారాలు అయితే ఇక్కడ ఉంటాయి అనుకుంటా, కానీ మనకైతే అవి అర్థం కావండి. ఆది మానవుల కాలంది కదా. అంటే ఆ రోజుల్లో రాతి పరికరాలతో చెక్కుని ఉన్నారు అనుకుంటా ఫ్రెండ్స్. ఇవి అయితే అసలు రాయిలో రాయి ఎట్టతుకుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత గట్టిగా ఉందో, స్ట్రాంగ్ ఉందో చూడండి. రాళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఏదో చెబుదా అనుకుని గుర్తులుగా రాసుకున్నారేమో ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎదురున్న గోడ అది కనపడుతుంది కదా, అక్కడి నుంచి అక్కడ దాకా కోటలలో ఏ విధంగా ఎట్లా బురుజులు ఉంటాయో అదే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ. అంటే స్టార్టింగ్లో కోటలా నిర్మించుకుందాం అనుకున్నారేమో ఆది మానవులు. ఉన్నాయిగా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఆ రోజుల్లో ప్లేట్లు అనుకుంటా అండి. ఇట్లా రాతి మీద చెక్కుకొని, ఇదిగోండి ఇవి కూరలు వేసుకోవడానికో లేకపోతే ఇందులో అన్నం పెట్టుకుని తినడానికో కానీ మొత్తం మీద అయితే ఇవి ఒక అన్నం తినే ప్లేట్ లాగానే ఉన్నాయండి ఇవన్నీ. ఇది సాగుగా చూడండి బండ. ప్రజలందరూ దిమ్మే పండుకునే వాళ్ళేమో ఆనాటి కాలంలో, సైనికులు వాళ్ళంతా 100 మంది అని వరుసగా పండుకోవచ్చండి. చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ రావు ఫ్రెండ్స్. యూట్యూబ్లలో అయితే తక్కువ ఫ్రెండ్స్ రావటం అనేది. నాకు తెలిసి ఒకళ్ళిద్దరు తీసుంటారు, ఇంకెవరికి తెలియదు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ అనేది. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్ మనకు కనబడుతుంది కదా, చూడండి గుహలు చూసారండి. అదిగోండి గుహ, మీకు జూమ్ చేసి చూపిస్తుందండి. అది స్టార్టింగ్ వచ్చే గుహలండి అవి.
వారికి సంబంధించింది ఏదో చెక్కారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే అర్థం కావట్లేదు. గుర్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తులే అండి. చాలా జాగ్రత్త పరీక్షలు ఇచ్చినా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఆది మానవుల కాలం నాటిది ఫ్రెండ్స్. వీడియో తీసి అలసిపోయా ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తంగా అయితే కష్టపడి తీసా ఫ్రెండ్స్. ఇంకా చూడండి చేతులకి ఈ ముళ్ళ కంపలు దిగిపోయినాయండి, బాగా గుచ్చుకుంటున్నాయి చేతులకి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం చూడండి. చాలా జాగ్రత్తగా కష్టపడి తీసా ఫ్రెండ్స్. నేను తీసిన వీడియోని ఆదరించండి. సంపత్ తెలుగు ట్రావెలర్ అని కొట్టండి ఫ్రెండ్స్, వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో రేపు కలుసుకుందాం.